వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం. నా ప్రీవియస్ షార్ట్ రీల్లోనే చెప్పాను మేము బిసీకి వెళ్ళామని చెప్పి. మీరు అది చూడలేదంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని అర్థం. సో చేసుకోండి. సో హియర్ కమ్స్ ది బిసీ మోస్ట్ వైరల్ అండ్ ఆన్ గోయింగ్ టాపిక్ నవేడేస్. నేను వద్దమ్మా వేరే రెస్టారెంట్కి వెళ్దాము, మనకెందుకు ఈ కాంట్రవర్సీలన్నీ, గమ్మున తెలిసిన రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దాము అంటే మా మమ్మీ నో, వెళ్ళాల్సిందే అని చెప్పి కూర్చుంది. సో హోమ్ మినిస్టర్ ఆర్డర్, తప్పదు వెళ్ళాలి. బయటకి వెళ్ళంగానే 2 days స్పెషల్ అని చెప్పారు. లేదు, అది రోజు స్పెషలే, మెన్యూలో ఉంది. ఇవాళ ఏం కొత్తగా చేసి మనం వస్తున్నామని పెట్టలేదు. జస్ట్ ఫుడ్ గురించే కాదు, అంబియన్స్, ప్లేస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంబియన్స్ వచ్చేసరికి నాట్ బ్యాడ్, బాగున్నాయి. అండ్ ప్లేస్ వచ్చేసి చిన్నగా ముద్దుగా బాగుంది. ఒక చిన్న డిస్కంఫర్ట్ ఏంటంటే ఉన్నది ఒకటే వాష్రూమ్ అండ్ హ్యాండ్ వాష్ కూడా అక్కడే చేసుకోవాలి. ఒకళ్ళు వెళ్ళి లోపల హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారంటే మిగతా వాళ్ళు టోకెన్ నెంబర్ తీసుకొని బయట నుంచోవాల్సిందే. ఇక్కడ మా అన్న వచ్చేసి మెన్యూని అటు ఇటు చూసి చాలా కష్టపడి అందరం కలిసి ఒక డీప్ డిస్కషన్ పెట్టి కొన్ని ఐటమ్స్ అయితే ఫిక్స్ అయ్యాము. ఈ టేబుల్లో 2 వెజ్, మిగతా 4 నాన్ వెజ్. సో మాకు నాన్ వెజ్తో పని లేదని చెప్పి సైడ్కి కూర్చొని గమ్మున క్రిస్పీ కార్న్, పన్నీర్ గీ రోస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక నాన్ వెజ్ స్టార్టర్స్ వచ్చేసి చికెన్ రోస్ట్ ఇంకా చికెన్ 65 అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. వాడు చెప్పాడు కదా ఎలా ఉందో, నచ్చినట్టు, ఓకే పర్లేదు, నాట్ బ్యాడ్. అండ్ వెజ్ కూడా నాకేమి 5 out of 5 రేటింగ్ ఇవ్వను, ఒక 3.5 అయితే ఇస్తాను. ఈడ స్టార్టర్స్ ఓకే పర్లేదు తినచ్చు. అండ్ మెయిన్ కోర్స్కి వెళ్ళేసరికి అదే ఆడనే మాట్లాడుకుందాము. సో వెజ్ స్టార్టర్స్ వచ్చేసి పర్లేదు చెప్పాను కదా. అండ్ నాన్ వెజ్ కూడా ఓకే, నాట్ బ్యాడ్. జనాలు కూడా చూస్తే మేము వెళ్ళినప్పటికీ జస్ట్ 2 ఉన్నారు, బట్ లేటర్ పీపుల్ స్టార్టెడ్ కమింగ్. సో స్టార్టర్స్ రివ్యూ పక్కన పెడితే మెయిన్ కోర్స్కి వెళ్దాము. మెయిన్ కోర్స్లో అయితే చికెన్ పులావ్, ప్రాన్స్ పులావ్, వెజ్లో వచ్చేసరికి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అండ్ దాంతోపాటు వీళ్ళ థాలీ ట్రై చేసాము. థాలీ అంటే నార్మల్ థాలీ కాదు, మ్యాంగో థాలీ. ఐటమ్స్ చూస్తుంటేనే తెలుస్తుందిగా, మొత్తం ఎల్లో అన్నీ ఎల్లో ఉండేసరికి అసలు ఏది పప్పు, ఏది కూర, ఏది రసము, ఏది పెరుగు ఏం అర్థం కాలేదన్నమాట. అండ్ థాలీ వచ్చేసి నాకు ఓకే పర్లేదు అనిపించింది. బికాజ్ ఇదే థాలీ బయట కూడా దొరుకుతుంది విత్ రీజనబుల్ ప్రైస్. అన్నిట్లో కల్లా నాకు నచ్చింది మామిడికాయ పులిహోర, భలే ఉంది. అండ్ పన్నీర్ పులావ్ వచ్చేసి వీళ్ళు యాక్చువల్గా మెయిన్ కోర్స్కి ఏం చేస్తున్నారంటే జస్ట్ ఒక రైస్ వండేసి దానిపైన కర్రీస్ అనేది సర్వ్ చేస్తున్నారు. సో వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రైస్ ఐటమ్ ఒకటే ఉంటుంది, బట్ మనకి స్టార్టర్స్ ఇస్తున్నారు కదా, అవే వీళ్ళు పైన సర్వ్ చేస్తున్నారు. ఐ మీన్ రైస్ ఐటమ్ పైన. అండ్ వీళ్ళు ఎక్స్ట్రా సూప్ కూడా ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ బికాస్ దే డోంట్ వాంట్ టు స్పాయిల్ ది పులావ్ టేస్ట్. ఓకే మెయిన్ కోర్స్ కూడా నాకు ఏమీ అంత హైప్ ఏం అనిపించలేదు, నాట్ బ్యాడ్, తినచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు. అంతేగాని బయట ఇచ్చినంత హైప్కి అయితే రీచ్ అవ్వలేదు. సో పులావ్స్ గురించి చెప్పాను కదా, హవ్ ద టేస్ట్ అని చెప్పి. అండ్ లెట్స్ గో టు థాలీ, మ్యాంగో థాలీ. నేనైతే దానికి అవుట్ ఆఫ్ 5 3 అయితే రేటింగ్ ఇస్తాను. అందులో వైట్ రైస్, ఫ్లేవర్డ్ రైస్ అని చెప్పారు. ఫ్లేవర్డ్ రైస్ అడిగితే వీళ్ళకి పెట్టిన పులావే నాకు కొంచెం తెచ్చిపెట్టారనమాట. ఇక మా అన్న అయితే నాన్ వెజ్ మొత్తం కంప్లీట్ చేసి వెజ్ దానికి వచ్చాడు. వాడికి కూడా ఓకే పర్లేదు అనిపించింది, మరీ అంత హైపింగ్ కాదనిపించింది. వీళ్ళ అంబియన్స్ అయితే బాగున్నాయి. అండ్ వాష్రూమ్ గురించి చెప్పా కదా, మా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. లోపడున్న వాళ్ళు బయటకు వస్తే బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళచ్చు అని టోకెన్ నెంబర్ తీసుకొని వెయిట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మేము లస్సీ ఇంకా బటర్ మిల్క్ కూడా ఆర్డర్ చేసాము. అవి కూడా ఓకే పర్లేదు అనిపించింది. లస్సీ అయితే నేను టేస్ట్ చేయలేదు, కానీ బటర్ మిల్క్ చేశాను, కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపించింది. అండ్ దాంతోపాటు లస్సీ కూడా కొంచెం షుగర్ తక్కువ అనిపించింది. అంటే అయితే ఎక్కువ వేస్తున్నారు, లేదంటే తక్కువ వేస్తున్నారు. బిల్ వచ్చేసి 4000. ఫుడ్ మస్తుంది, ఎంజాయ్ చేసినామంటే ఎంత కాస్ట్ పెట్టినా ఏం అనిపించదు. సో మీరు కూడా వెళ్ళి ఒక్కసారి ట్రై చేయొచ్చు, పర్లేదు మనం బయట పెట్టే కాస్ట్లకి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.